హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో క్యాలెండర్ చాప్టర్లో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేశాను. ఈ వీడియో కనుక మీరు ఎండ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా క్యాలెండర్ చాప్టర్ మొత్తం నేర్చుకోవచ్చు. ఇంకా దీంట్లో ఉన్న మోడల్స్ ఏమిటంటే అసలు ఏ రోజు అనేది కనుక్కోవడం ఒకటి, నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ ఇయర్స్ అన్నమాట. ఒకే రకంగా ఉంటాయి రెండు ఇయర్స్ అలాంటివి. నెక్స్ట్ సేమ్ మంత్స్, ఒకే నెలలు, ఒక సంవత్సరంలో ఒకే రకమైన నెలలు కూడా ఉంటాయి. సో ఆ మోడల్ కూడా నేను చెప్పాను. ఇంకా ఈవెన్ సండేస్, ఆడ్ సండేస్ గురించి కూడా బిట్స్ ఇస్తారు. సో వాటి గురించి కూడా చెప్పాను. మీరు కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీరు ప్రతి మోడల్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ వీడియోని అసలు డౌన్లోడ్ చేయొద్దు, అది కరెక్ట్ అయితే కాదు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఈ చాప్టర్ నేర్చుకునే ముందు కొన్ని మెయిన్ పాయింట్స్ నేర్చుకోవాలి. ఈ పాయింట్లో కూడా ఎగ్జామ్లో అడిగారు. సో ఇప్పుడు నేను మీకు పాయింట్స్ చెప్పిన తర్వాత ఆ క్వశ్చన్ చూపిస్తాను. మీరు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు ఆన్సరు ఈ పాయింట్స్ నేర్చుకోవడం వల్ల. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఆర్డినరీ ఇయర్ హ్యాజ్ వన్ ఆడ్ డే. సాధారణ సంవత్సరంలో ఒక ఆడ్ డే ఉంటుంది. ఎందుకంటే 365 డేస్ని డివైడ్ చేస్తే 7 చేత ఒకటి వస్తుంది రిమైండర్. సో అందువల్ల అది వన్ ఆడ్ డే అయింది. లీప్ ఇయర్ అంటే 366 ఉంటాయి కదా. సో ఒక డే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆర్డినరీ ఇయర్ కన్నా 2 డేస్ ఆడ్ డేస్ వస్తాయి. ఈ ఆడ్ డేస్ అనేవే ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. సెకండ్ పాయింట్, లీప్ ఇయర్ అనేది 4 చేత ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. అలాగని 4 చేత డివిజిబుల్ అయిన ప్రతి ఇయరు అది లీప్ ఇయర్ అని చెప్పలేం. ఏవేవి అవ్వవు అంటే 100, 200, 300, 500, 600, 700 ఇవన్నీ 4 చేత డివిజిబుల్ అవ్వచ్చు, కానీ అవి లీప్ ఇయర్స్ కాదు. ఎందుకంటే అవి చివరిలో 2 జీరోలు వచ్చినాయి కదా. సో చివరిలో 2 జీరోలు వచ్చిన ప్రతి ఇయర్ని మనం సెంచరీ అంటాం, శతాబ్దం తెలుగులో. అయితే శతాబ్దం అనేది ఖచ్చితంగా 400 చేతనే డివైడ్ అవ్వాలి. 400 చేత డివైడ్ అయితే మాత్రమే అది లీప్ ఇయర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 400, 800, 1200, 600 ఇవన్నీ లీప్ ఇయర్స్. మిగిలినవన్నీ లీప్ ఇయర్స్ అయితే కాదు. 100, 200, 300 అలాంటివి అన్నమాట. అయితే నెక్స్ట్ పాయింట్, ఇక్కడ చూడండి, ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఆఫ్ యాన్ ఆర్డినరీ ఇయర్ ఆర్ సేమ్. మొదటి రోజు చివరి రోజు మామూలు సంవత్సరంలో, సాధారణ సంవత్సరంలో రెండు ఒకే రోజు వస్తాయి. జనవరి 1 మండే వస్తే డిసెంబర్ 31 కూడా మండే వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరికి 29 రోజులు ఉండటం వల్ల, 29 డేస్ ఉండటం వల్ల డిసెంబర్ 31 అనేది ఒక్కరోజు ముందుకు వెళ్తుంది. ముందుకు అంటే నెక్స్ట్ డేకి వెళ్తుంది. సో జనవరి 1 అనేది మండే వస్తే లీప్ ఇయర్లో డిసెంబర్ 31 అనేది మండే తర్వాత రోజు ఏంటి, ట్యూస్డే కదా. సో ట్యూస్డే అవుతుంది అలాగనమాట. అదే ఆర్డినరీ ఇయర్ అయితే జనవరి 1 ఏ రోజు, డిసెంబర్ 31 ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ డే ఆఫ్ ఎ సెంచరీ మస్ట్ బి ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. శతాబ్దం ప్రారంభం రోజు స్టార్ట్ అయ్యేది ఖచ్చితంగా మొదటి రోజు మంగళవారం, గురువారం, శనివారం. ట్యూస్డే, థర్స్డే, సాటర్డేనే అవ్వాలి. అవి కాకుండా ఇంకేమీ అవ్వవు. ట్యూస్డే కానీ, థర్స్డే కానీ, సాటర్డే కానీ. అలాగే చూడండి, లాస్ట్ డే ఆఫ్ సెంచరీ కెనాట్ బి ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. అలాగే చివరి రోజు, మొదటి రోజేమో ట్యూస్డే, థర్స్డే, సాటర్డేలు రావాలి. అయితే చివరి రోజులు మాత్రం ఇవి కాకూడదు. ఫస్ట్ రోజు ఇవి అవ్వాలి, చివరి రోజులు ఇవి అవ్వకుండా వేరే ఏవైనా అవుతాయి. సో దీని మీద ఇప్పుడు ఏపీఎస్ఐ మెయిన్స్ 2019లో ఒక బిట్ అడిగాడు. ఈ లైన్ కనుక మీరు నేర్చుకొని ఉంటే అసలు ఆ బిట్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి, మొత్తం 4 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 4గింట్లో ఏది అసత్యము, నాట్ ట్రూ. సో మీరు 4th ఆప్షన్ చూస్తే, 4th ఆప్షన్లో ఏముంది, 1600వ సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీ శనివారం అయింది అన్నాడు. సో 1600 అంటే అది ఒక శతాబ్దమే కదా, సెంచరీనే కదా. సో 1600 అనేది సెంచరీ, అందులోనూ డిసెంబర్ 31 అంటే లాస్ట్ డే. లాస్ట్ డే ఏమన్నాడు, సాటర్డే అన్నాడు. సో ఇక్కడ చూడండి, లాస్ట్ డే ఆఫ్ సెంచరీ కెనాట్ బి ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. సాటర్డే అనేది అసలు రాకూడదు, కానీ
ఆన్సర్లో ఆప్షన్లో అది ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ మీకు తెలిస్తే దాన్ని సింపుల్గా జస్ట్ అలా టిక్ చేసేయచ్చు. ఈ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే కొన్ని కోడ్స్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ సెంచరీ కోడ్స్ చూద్దాం. 2000 నుంచి 2099 వరకు 6, 1900 నుంచి 1999 వరకు 0. ఎందుకంటే మనం ఎక్కడున్నాం కదా, ఇప్పుడు ఈ సెంచరీలో ఉన్నాం కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవడం అవసరం. నెక్స్ట్ 1900 నుంచి 99 వరకు 0, 1800 నుంచి 1899 వరకు 2, 1700 నుంచి 1799 వరకు 4, 1600 నుంచి 1699 అంటే 6. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. 6024, 6024 అలా పైకి వెళ్ళే కొంది మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు కూడా 6024. సో మీరు 6ని బేస్ చేసుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో 1900, 2000 అనేవి ఇంపార్టెంట్. ఈ రెండిట్లోనే ఎక్కువగా ఎగ్జామ్లు అడుగుతాడు. నెక్స్ట్ మంత్ కోడ్స్ చూద్దాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 033, ఏప్రిల్, మే, జూన్ 614, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 625, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 035. సో ఇలాగా 3 మంత్స్ కలిపి గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు ఈజీగా ఉంటుంది. 033, 614, 625, 035. వీక్ కోడ్స్: సండే అనేది 0, మండే అనేది 1, ట్యూస్డే అనేది 2, వెడ్నెస్డే అనేది 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. సో అలా నేను వీక్లో అసలు వారంలో రోజులు ఎలా స్టార్ట్ అవుతాయో అలా నెంబరింగ్ ఇచ్చాను. ఇంకా ఇక్కడ కనుక మంత్ కోడ్స్ మారితే ఇవి మారుతాయి. సో నాకు ఈ మంత్ కోడ్స్ అనేవి 033తో స్టార్ట్ అయినాయి కాబట్టి సండే 0 అనేది వస్తుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే 144 తీసుకుంటారు. స్టార్టింగ్ 144, ఈ కోడ్స్ అన్నీ మారుతాయి వాళ్ళకి. 144తో వచ్చేది సండే అనేది 1 అవుతుంది. సో వాళ్ళకి అప్పుడు సాటర్డే 0 అవుతుంది. దానికంటే ఇది నాకు సండే 0గా తీసుకోవడం కొంచెం బాగుంది, అందువల్లే ఇది తీసుకున్నా. ఎలా తీసుకున్నా సరే ఆన్సర్ వస్తుంది. కోడ్స్ యూజ్ చేసి ఒక డేని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. సో నేను ఒక డేట్ రాస్తున్నాను చూడండి. 1950 జనవరి 26. జనవరి 26 అనేది ఏ రోజు, ఏ వారము, ఏ వీక్ అయితే జనవరి 26, 1950 అనేది రిపబ్లిక్ డే. సో అది ఆ రోజు ఏ రోజో కనుక్కుందాం. ముందు రోజు కనుక్కోవాలి అంటే ఇక్కడ ఉంది చూడండి, ఇవన్నీ ఈ ఫార్ములాని మనం ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ డేట్ అంటే 26 డేట్ బదులు 26 రాశాను. నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే మొత్తము రాయకూడదు, చివరిలో ఉన్న 2 అంకెలు రాస్తే చాలు. 1950లో 50 రాస్తే చాలు. సో 50, ఎందుకంటే మిగిలినది రాయం. మనం ఈ 1900కి సెంచరీ కోడ్ని వాడతాం. సో అందువల్ల 1900కి సెంచరీ కోడ్ రాసి మిగిలిన ఇయర్స్ని ఇక్కడ రాస్తాం. ఇప్పుడు నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. సో 50లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 50ని 4తో డివైడ్ చేయండి. ఎన్నిసార్లు పోతుంది? 12 సార్లు. సో 12 4 48, 12 into 4 48. కాబట్టి 50లో 12 లీప్ ఇయర్స్ ఉంటాయి. 12 ప్లస్ నెక్స్ట్ ఎంసీ అంటే మంత్ కోడ్. మంత్ ఏ మంతో చూడండి, జనవరి. సో జనవరి కోడ్ వచ్చేసరికి 0. నెక్స్ట్ సెంచరీ కోడ్ 1900, ఇది 19లో ఉంది కాబట్టి 1900కి సంబంధించింది. 1900 కోడ్ 0 బైలో 7 ఈజ్ ఈక్వల్ టు మొత్తం యాడ్ చేయండి. 26, 50, 76, 12, 88. సో 88/7. ఇప్పుడు మనం 7 తోటి 88 అనేది 12 సార్లు పోతుంది, కానీ రిమైండర్ ఎంత వస్తుందంటే 4 వస్తుంది, శేషం 4 వస్తుంది. సో ఈ 12 తోటి మనకు సంబంధం లేదు, శేషం 4 తీసుకోవాలి. సో ఈ 12 ఏంటంటే 7 12 84, ఈ 4 రిమైండర్. సో అందువల్ల క్లియర్గా ఉండటానికి రాశాను. సో 4 అంటే ఏ రోజు? 4 అనేది థర్స్డే. సో థర్స్డే మన ఆన్సర్ అవుతుంది. గురువారం, జనవరి 26, 1950 రిపబ్లిక్ డే గురువారం వచ్చింది. ముందు క్వశ్చన్లో 1950 అంటే అది ఒక ఆర్డినరీ ఇయర్ తీసుకొని ఒక రోజు కనుగొన్నాం. అలాగే ఇప్పుడు లీప్ ఇయర్ తీసుకొని డే కనుగొందాం. సో ఫస్ట్ ఇదే రోజు, ఈ రోజు 2020 జూలై 23 ఏ రోజు కనుక్కుందాం. చూడండి, 2020
జూలై 23rd. సో జూలై 23rd ఫస్ట్ డేట్ తీసుకోవాలి 23 ప్లస్ అలాగే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 20 ప్లస్ ఈ 20లో ఉన్న లీప్ ఇయర్స్ దీన్ని 4 చేత డివైడ్ చేస్తే 5 వస్తుంది. సో 5 లీప్ ఇయర్స్ ప్లస్ మంత్ కోడ్ ఎంసీ అంటే మంత్ కోడ్ జూలైకి 6, నెక్స్ట్ సెంచరీ కోడ్ 2000కి 6 బైలో 7 మొత్తం యాడ్ చేస్తే 43 5 48 ప్లస్ 12 48 ప్లస్ 12 అంటే 60/7. 7 చేత 60 అనేది 7 8 56. సో 4 రిమైండర్ 8 తీసుకోకూడదు 4 తీసుకోవాలి. సో 4 అనేది ఏంటి? సో 4 అంటే మనకి ఏమొచ్చింది? థర్స్డే వచ్చింది కదా. సో థర్స్డే అనేది ఈరోజు థర్స్డే అనేది రైట్ ఆన్సరే కదా. నెక్స్ట్ ఇదే లీప్ ఇయర్లో జనవరి ఫిబ్రవరికి ఎలా చేయొచ్చో చూద్దాం. సో 2020 జనవరి 1 ఏ రోజో చూద్దాం. ఫస్ట్ డేట్ 1, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 20, ఈ 20లో ఉన్న లీప్ ఇయర్స్ 5, జనవరి అంటే కోడ్ వచ్చేసరికి 0, నెక్స్ట్ సెంచరీ కోడ్ 2000 కాబట్టి 6 బైలో 7 ఈజ్ ఈక్వల్ టు 21 5 26 6 32. సో 32/7 7 చేత 32 4 సార్లు పోతుంది, రిమైండరు 4 మిగులుతుంది. సో ఈ 4 తీసుకోకూడదు, బ్రాకెట్లో ఉన్నది తీసుకోవాలి. 4 వచ్చేసరికి థర్స్డే, కానీ థర్స్డే అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఒక లీప్ ఇయర్లో జనవరి ఫిబ్రవరి నెలలు డేట్స్ కనుగొనేటప్పుడు ఒక రోజు తీసివేయాలి. సో ఒక రోజు తీసేస్తే 3. సో 3 అంటే ఏంటి? వెడ్నెస్డే. సో కరెక్ట్ ఆన్సర్ వెడ్నెస్డే అవుతుంది, బుధవారం. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 1 2017 వాజ్ మండే, జనవరి 1 2016 ఈజ్. జనవరి 1 2007 అనేది మండే, సోమవారం వచ్చిందంట. అయితే జనవరి 1 2016 ఏ రోజు అవుతుంది అన్నాడు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో 2007లో జనవరి 1 అనేది మండే అవుతుందో అవదో మనకి తెలియదు. సో ఒరిజినల్గా మండే అయితే డైరెక్ట్గా మనం జనవరి 1 2016 కనుక్కోవచ్చు. అలా కాకుండా క్వశ్చన్లో మామూలుగా ఒరిజినల్ క్యాలెండర్లో సండే ఉండి క్వశ్చన్లో మండే ఇచ్చాడు అనుకో, అంటే సండే ఉంటే మండే ఇచ్చాడు అంటే ఒకరోజు ముందుకెళ్ళాడు. కాబట్టి మనం ఇక్కడ కనుక్కునేటప్పుడు కూడా ఒక రోజు ముందుకు వేయాలి. సో మనకు కూడా అక్కడ ఫ్రైడే వస్తే సాటర్డే తీసుకోవాలి, అలా అన్నమాట. ఇక్కడ మండే వచ్చింది, ఒరిజినల్గా కూడా మండేనో కాదో ఫస్ట్ చెక్ చేయాలి. సో జనవరి 1 ఫస్ట్ డేట్ అంటే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2007లో 7, ఈ 7లో లీప్ ఇయర్స్ 1, నెక్స్ట్ మంత్ కోడ్ జనవరి 0, నెక్స్ట్ సెంచరీ కోడ్ 2000 కాబట్టి 6/7 ఈజ్ ఈక్వల్ టు 9, 9 + 6 15/7 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 8 తోటి 2 సార్లు 1 రిమైండర్ వస్తుంది. సో 1 అనేది మనకి మండే. సో 1 మండే అనేది ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది కరెక్టే, కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా జనవరి 1 2016 కనుక్కోవచ్చు. సో డేట్ 1, నెక్స్ట్ ఇయర్స్ 16, ఈ 16లో లీప్ ఇయర్స్ 4, నెక్స్ట్ వచ్చేసరికి జనవరి కోడ్ 0, 2000 కోడ్ 6 బైలో 7 ఈజ్ ఈక్వల్ టు మొత్తం యాడ్ చేస్తే 20 20 + 1 21 + 6 27 27/7. 27/7 అంటే 7 తోటి 3 టైమ్స్ 7 3 21, రిమైండర్ 6 ఉంటుంది, మనం 6ని తీసుకోవాలి. సో ఇక్కడ 6 తీసుకునే ముందు అసలు ఇయర్ని గమనించండి. 2016 అనేది లీప్ ఇయర్, అందులోనూ జనవరిని కనుక్కోమన్నాడు కాబట్టి రిమైండర్లో నుంచి ఒక రోజు తీసివేయాలి. సో 6లోంచి ఒక రోజు తీసేస్తే 5. సో 5 అంటే ఫ్రైడే. సో ఫ్రైడే అనేది జనవరి 1 2016 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ వాట్ డేస్ ఆఫ్ ఏప్రిల్ 2001 డిడ్ వెడ్నెస్డే ఫాల్. వెడ్నెస్డే అనేది ఏప్రిల్ 2001లో ఏ తేదీలలో ఏ డేట్స్లో వచ్చిందో కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఏప్రిల్ 1 కనుక్కోవాలి. ఏప్రిల్ 1 2001 కనుక్కోవాలి.
సో ఇది కనుక్కుంటే మనకు వెడ్నెస్డేస్ ఏ ఏ తేదీల్లో వచ్చినాయో ఈజీగా చెప్పేయచ్చు. సో ఫస్ట్ అంటే డేట్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చూడండి, చివరి రెండు 1 ప్లస్ ఇందులో లీప్ ఇయర్స్. ఆ 1లో లీప్ ఇయర్స్ అంటే బై 4 చేయాలి. 1 అనేది 4తో డివైడ్ అవ్వదు కాబట్టి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 0 ప్లస్ నెక్స్ట్ మంత్ కోడ్ ఏప్రిల్. ఏప్రిల్ అంటే 6. నెక్స్ట్ సెంచరీ కోడ్ 2000 అంటే 6/7 ఈజ్ ఈక్వల్ టు మొత్తం 14/7. 14 అనేది 7తో డివైడ్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. సో ఇది సండే. సో సండే అనేది ఏంటి, 1వ తారీఖు. అప్పుడు మరి వెడ్నెస్డే ఏ డేట్ అవుతుంది, 4th వస్తుంది. చూడండి, సండేకి 3 యాడ్ చేస్తేనే కదా 4 వచ్చేది. వెడ్నెస్డే 4, నెక్స్ట్ డేటు 7 యాడ్ చేయండి, వారం అంటే నెక్స్ట్ వీక్ కదా. నెక్స్ట్ 11కి 7 యాడ్ చేస్తే 18, 18కి 7 యాడ్ చేస్తే 25, 25కి 7 యాడ్ చేస్తే 32. సో 4, 11, 18, 25 అనేవి వెడ్నెస్డే ఆఫ్ ఏప్రిల్ మంత్ 2001. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్. On a certain month, the dates of 3 of the Sundays are even numbers. Then the 15th of that month falls on 1 లేదా 2 లేదా 3. 1వ తారీఖు లేదా 2వ తారీఖు లేదా 3వ తారీఖు అనేవి సండే అయితే గనక ఆ నెలలో 5 సండేలు ఉంటాయి. ఆ 5ట్లో 1తో కానీ 3తో కానీ, అంటే ఆడ్ నెంబర్తో స్టార్ట్ అయితే ఆడ్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. 3 ఆడ్ నెంబర్ సండేస్ ఉంటాయి, 2 ఈవెన్ నెంబర్ సండేస్ ఉంటాయి. అలాగే 2తో స్టార్ట్ అయింది అనుకోండి, సండే అనేది 2తో స్టార్ట్ అయితే ఈవెన్తో స్టార్ట్ అయింది కాబట్టి 3 ఈవెన్ సండేస్, 2 ఆడ్ సండేస్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. 1, 2, 3తో కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా 5 సండేస్ ఉంటాయి, ఒక ఫిబ్రవరికి తప్ప. ఆ 5 సండేస్లో 3 ఆడ్. ఎప్పుడు ఆడ్ నెంబర్తో స్టార్ట్ అయితే 1 కానీ 3తో కానీ స్టార్ట్ అయితే 3 ఆడ్ ఉంటాయి, 2 ఈవెన్ ఉంటాయి. అయితే ఈవెన్ నెంబర్తో స్టార్ట్ అయితే 2తో స్టార్ట్ అయితే 3 ఈవెన్ 2 ఆడ్ ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో 3 ఈవెన్ సండేస్ అని ఇచ్చాడు కాబట్టి అది ఖచ్చితంగా 2తో స్టార్ట్ అవుతుంది మంత్. సో 2 అనేది సండే అయితే నెక్స్ట్ ఇంకొక సండే ఎప్పుడు వస్తుంది, 2కి 7 కలపండి 9, 9కి 7 కలిపితే 16. సో 16th అనేది సండే వచ్చింది. మరి మనకు కావాల్సింది 15th. సో సండే 16 అంటే 15 అనేది సాటర్డే అవుతుంది. 2007లో వచ్చి ఒకే మంత్ ఒక ఇయర్లో సేమ్ మంత్స్ ఎలా ఉంటాయో ఈ మోడల్లో చెప్తాను. మీకు డిస్ప్లే అవుతుంది కదా క్వశ్చన్. ఆ క్వశ్చన్లో ఉన్న ఆప్షన్స్ని బట్టి చేయాలి. దీన్ని మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్గా అయితే చేయలేము. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ జనవరి మే కదా. జనవరి మే ఇచ్చినప్పుడు ఏప్రిల్ వరకు రాసుకోవాలి. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేని లెక్కలోకి తీసుకోకూడదు. వీటి ఆడ్ డేస్ అన్నీ కలిపితే 7తో ఖచ్చితంగా డివిజిబుల్ అయితే తర్వాత నెల మే కదా. సో జనవరి మే అనేది ఆన్సర్ అవుతుంది. సేమ్ మంత్స్ అంటే ఒకే నెల. ఆ నెలలో ఉన్న రోజులన్నీ ఈ నెలలో ఏ వారంలో అయితే ఉన్నాయో ఆ నెలలో కూడా అదే వారంలో ఉంటాయని అర్థం. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూస్తే ఫిబ్రవరి మే ఇచ్చాడు. సో ఫిబ్రవరి మే ఇస్తే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ మార్చ్, జూన్ ఇచ్చాడు కదా. మార్చ్, ఏప్రిల్, మే. నెక్స్ట్ ఏప్రిల్, జూలై ఇచ్చాడు. ఏప్రిల్, మే, జూన్. సో వీటి యొక్క ఆడ్ డేస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం జనవరికి ఆడ్ డేస్ అంటే 31 డేస్ ఉంటాయి. దాన్ని 7తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. సో 3 ప్లస్ ఫిబ్రవరికి 28 ఉంటాయి. సో 28, 0. నెక్స్ట్ మార్చ్కి 31 డేస్, 3 ఆడ్ డేస్. ఏప్రిల్కి 30 డేస్, 2 ఆడ్ డేస్. సో 3 + 3 6, 6 + 2 8. ఇక్కడ ఫిబ్రవరి లీప్ ఇయర్ అయినా సరే 1 ఆడ్ డే వస్తుంది. 8 + 1 9 అవుతుంది తప్ప 7తో డివిజిబుల్ మాత్రం అవ్వదు. సో 8/7 అంటే డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. ఫిబ్రవరికి
0 లేదా 1 పెట్టుకోండి. నెక్స్ట్ మార్చి అంటే 3 ఆడ్ డేస్, ఏప్రిల్కి 2 ఆడ్ డేస్. సో 3 + 2 5, 5 + 0 5, లేదా 1 ఉన్నా సరే 6 అవుతుంది కానీ 7తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి మార్చికి 3 ఆడ్ డేస్, ఏప్రిల్కి 2 ఆడ్ డేస్, మేకి 3. సో 3 + 3 6 + 2 8, 8 కూడా డివిజిబుల్ అవ్వదు. సో నెక్స్ట్ ఏప్రిల్కి 2, మేకి 3, జూన్కి 2. సో 2 + 2 4 + 3 7. సో 7 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి ఏప్రిల్, జూలై అనే నెలలు సేమ్ మంతులు అన్నమాట. అంటే ఈ నెలలో తేదీలు ఏ వారంలో వస్తే జూలై నెలలో తేదీలు కూడా అదే వారంలో వస్తాయి అని అర్థం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను అన్ని మోడల్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.